శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ప్రహసనంతో మీ ముందుకొచ్చాను. ఈ ముచ్చట పేరేంటంటే అత్తగారు నీళ్ల బండి బసవయ్య. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే కాని మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు. తోటలో ఉన్న 2 బావుల నీళ్లు ఉప్పు కాకపోయినా బురద నీళ్లు. పూల మొక్కల కోసం, వరి పంట కోసం 2 పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి. మా అత్తగారు మడి నీళ్లు అవే అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటకెళ్తే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు 2 పెద్ద పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తూ ఉండేవాళ్లం. ఏ రోజైనా డ్రైవరు నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే 2 డ్రమ్ముల నీళ్లకు మా తోటలో దొంగలుండేవాళ్లు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళాం ఇద్దరు చెరో 2 బిందెలు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్లు. కారు వస్తూనే డ్రైవర్ ని మంచి చేసుకుని గేటు దగ్గరే కారాపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకుని కారు లోపలికి వదిలేవాళ్లు. నేను ఒకరోజు చూసి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గడం చూసి మా అత్తగారు 1-2 సార్లు అడిగారు. ఏమిట్రా సగం నీళ్లే తెస్తారు, అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరాన్ని నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేమిట్రా అని. లేదు పెద్దమ్మగారు, డ్రమ్ములు 2గా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు ఒలికి నీళ్లు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవర్. కాబోలు అనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు కూడా తెచ్చేవాడు. ఏమిట్రా ఇది నీళ్లేవి అంటే, అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు, ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకుని తోల్తారు. లేచినేళ మంచిది, లేకపోతే కారే ఉండేది కాదు. ఇక నీళ్లంటే సడన్ గా కారు తిప్పేశాను. బండి పక్కనే ఉన్న పల్లంలోకి దిగింది, డ్రమ్ములు దొర్లిపోయినాయి అంటూ డ్రైవరు జరిగిందంతా యాక్షన్ తో చెప్తుంటే మా అత్తగారు గుండెలు బాదుకుంటూ హౌరా హౌరా ఎంత గండం తప్పింది, నీళ్లు పోతే పోయినాయి, కారు దక్కింది అనేవారు. కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్లవాడు వాడు డ్రైవర్ విరోధి వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం. డ్రైవర్ వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందె ₹1 ప్రకారం నీళ్లు అమ్ముతున్నాడమ్మగారు అంటూ. అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం పొద్దుటే వెళ్లినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ల ఇంటికెళ్లి వాళ్ల 2 పిల్లల్ని కారులో ఎక్కించుకుని స్కూలు దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు. అందుకే అంత ఆలస్యం అవుతోంది రోజు నీళ్లు తేవడానికి. ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానడమా, చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీద కారులో మంచినీళ్లు తేనక్కర్లేదు అని చెప్పేశాను డ్రైవర్ కి. మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు. మీ అబ్బాయి కాని మీ మనవడు కాని బయటికెళ్ళొచ్చే దారిలో ఆ 2 డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి. ఇక మీద మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నాను. అవునే, నేను అదే అనుకున్నాను. ఎంత పెట్రోలు ఎంత ఖర్చు, మీరు నీళ్లా తాగుతున్నారు, పెట్రోల్ కదా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. విధిగా ఆయన బయటకెళ్లేటప్పుడు కారులో 2 డ్రమ్ములు పడేసి ఇంటికొచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని మనవడికి ఆ మాటే చెప్పారు. కాలేజీకి వెళ్లేటప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్లి ఇంటికొచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకురావాలని. మా వారు చిరాకు పడుతూ అసలు ఎందుకు ఈ బాధంతా, సిమెన్స్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే 100 గేలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసి ఇస్తారు అన్నారు. అట్లాగా, మరి నాకేం తెలుసు, ఈ తబిసీళ్లన్నీ ముసల్దాన్ని, వెంటనే ఆర్డర్ ఇవ్వు. అయితే ఆ బండికో బసవయ్య కావాలిగా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక. ఎద్దురా, బండికి ఎద్దు కావద్దు. ఓహో, మన దగ్గర ఉన్నట్లున్నాయే 1-2 ఎద్దులు, అవి ఆవులురా, ఎద్దులు కావు అంటూ పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలిసి గొడవ, బండి రెడీ చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు మా వారు. అయితే ఎద్దును కొనడం మా వంతట్రా, సరే మన మేనేజర్ ని పంపు, రేపు వచ్చే శుక్రవారం పల్లావరం సంతకెళ్లి ఒక ఎద్దును తోలుకురమ్మంటాను అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజర్ పల్లావరం సంతకు బయలుదేరాడు. ఎద్దును కొనే బడ్జెట్ ₹150 అన్నారు మా అత్తగారు. మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ ₹25 అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు. మా అత్తగారు వినకుండా పర్వా ఉండదు అని చెప్పాను. సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు. ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు. మేనేజర్ జేబులు వెతుకుతూ వెలవెలపోతూ నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది కూడా మనకు రేపు పొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు, మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకురమ్మనేది, ఎద్దు మాత్రం చాలా మంచిది, సాధువు, మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది, అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది, అక్కడ మంచి గొడ్లు కూడా దొరుకుతాయి. ఇది సంతలో దొరికిన గొడ్డు కాదండి, సంతలో అన్ని నాసిరకం గొడ్లున్నాయి, ఒక్క ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు, ఒట్టి ఎముకల గుళ్లతో ఉన్నాయి గొడ్లన్నీ, కొన్నైతే మరీ చిన్న దూడల్లా ఉన్నాయి. అక్కడ ఒక ముసలాయన విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు, పక్కనే ఉన్న పల్లెటూళ్ళలో. సరే సరే చూపించమన్నాను ఎద్దును. చూడక్కర్లేదు, మైసూరు బసవేశ్వరుల్లా ఉంది ఎద్దు, అందానికి అందంగా ఉంది, పరమసాధువు, ఎంతిస్తారు డబ్బు అన్నాడు. ₹150 అన్నాను.
300 రూపాయలు ఇస్తే ఇస్తాను అన్నాడు. చివరికి బేరం చేసి 250కి ఒప్పించాను అన్నాడు మా అత్తగారి రియాక్షన్ కనిపెడుతూ. ఆ మాట విన్న మా అత్తగారు తుళ్లిపడి, 250 నీకేమన్నా మతిపోయిందిటయ్యా, నీళ్ల బండి లాగే ఎద్దును 250 కొంటారా ఎవరన్నా? అవునండి, 150లో మంచి ఎద్దు రాదన్నారు అక్కడి వాళ్లంతా అంటే అన్నారులే, ఇక్కడి వాళ్ళు ఉందన్నారు. మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందిట, 150కే ఇస్తారట, తోలుకు రమ్మని చెప్తాను. ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టి కొనడం నాకిష్టం లేదు అన్నారు మా అత్తగారు. పాపం మేనేజరు చిన్నపుచ్చుకున్నాడు. సరేనండి, అలాగే రేపొద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మన నెంబర్ ఇచ్చి వచ్చాను, వద్దని చెప్పేసేయచ్చు అన్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ని కొరకొరా చూస్తూ. లేదండి, ₹1 ఇచ్చి వచ్చాను శాస్త్రానికి అన్నాడు. ₹1 పోతే పోయింది అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. పొద్దుటే మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలెట్టారు. పల్లావరం నుండి ఫోన్ వచ్చింది, ఎద్దును తోలుకు రమ్మంటారా అని. నేను ఒక్క క్షణం ఆలోచించి, ఈ రోజు మంచిది కాదు, రేపొద్దుటే మళ్లీ ఒకసారి ఫోన్ చేసి తోలుకు రమ్మని చెప్పాను. మా అత్తగారు వినకుండా పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు. ఆ ఎద్దును 5 మంది పట్టుకొచ్చారు. తల నిండా తాళ్లు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు, వంకర్లు తిరిగిన పెద్ద కొమ్ములతో తల ఊపుతూ పట్టుకున్న వాళ్ల చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాంతపడిపోయారు. అంత పెద్ద ఎద్దు ఎందుకు నీళ్ల బండికి అంటారనుకున్నాను, కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఏదో ఆమెకి ఫ్లాష్ వస్తేనే అటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను దగ్గరికి రమ్మని ఫోన్ చేశారు, నా చెవిలో చెప్పారు. ఎద్దు గొప్పది, ఇంత పెద్ద ఎద్దు 150 రూపాయలకు దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి, ఏమంటా అన్నారు. నిజమే, అంత తక్కువ ఖరీదుకు దొరికే ఎద్దులా కనిపించలేదు, కానీ ఎందుకు దొరుకుతోందో, దానిలో ఏ లోపం ఉందో అనే అనుమానం కలిగింది. అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవడం, ఎద్దు ఒకచోట నిలవకుండా తల విసురుతూ చిందులు తొక్కడం చూస్తే నా అనుమానం ఎక్కువైంది. మా అత్తగారితో చెప్పాను. ఆమె అలక్ష్యంగా చప్పరించి, ఇవన్నీ ఎద్దులు అమ్మే వాళ్ల ట్రిక్కులే, నాకు తెలియవనుకుంటారు వెధవులు, ఎద్దు చాలా గొప్పది అని తెలియజేయడం కోసం అంత హంగామా. దారిన పోయే వాళ్ళని ఎవరినో కాస్త ఎద్దును పట్టుకుని రమ్మనుంటారు, అంతా నాటకం అన్నారు. కాబోళ్ళు అనుకున్నాను. ఎద్దును అంతమంది పట్టుకుంటే ఎట్లారా, బండి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు. బండి తెచ్చి కట్టారు. బండి మీద 2 గజాల ఎత్తున్నది ఎద్దు. మా బండివాడు పొట్ట చెక్కల ఏటు నవ్వడం మొదలెట్టాడు. ఇంకా ఎద్దును 5గురు పట్టుకోవడం చూసి, ఇంకా మీరంతా ఎందుకర్రా ఎద్దును పట్టుకుంటారు, వదిలేయండి, మా బండివాడు తోలి చూడాలి అన్నారు మా అత్తగారు. బాబోయ్ పెద్దమ్మగారు, పిల్లా మేక గళ్ళోని నేను తోల్ను అన్నాడు మా బండివాడు. ఎద్దును పట్టుకున్న 5గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ముందు వైపు పట్టుకున్న 2 ఎద్దును వదిలేశారు. తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనక వాళ్ళని కిందికి తోసి బండితో సహా కృష్ణలీలలో రాక్షసుట్లా మాయమైంది. అంటూ అందరం నిర్ఘాంతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం. అప్పుడే వచ్చిన మేనేజరు చెట్టు వెనక నుంచి వచ్చాడు మెల్లిగా. మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు. చాలా పోకిరి ఎద్దు, అబ్బా ఎంత పెద్ద ఎద్దండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజరు. మరి ఆ పల్లావరం ఎద్దును తోలుకు రమ్మని చెప్తామా అన్నాను. మరి ఏదో ఒకటి కావాలిగా బండికి, దొంగ వెధవులు ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అనుకున్నాను అని సణుక్కుంటూ లోపలికెళ్లారు మా అత్తగారు. మన్నాడే నీళ్ల బండి బసవయ్య వచ్చాడు పల్లావరం నుంచి. బసవయ్య ముఖంలో కళ, అణకువ, ఓర్పు, గంభీరం ఒకటేమిటి, అన్ని మంచి లక్షణాలు కనిపించాయి. అన్ని సుగుణాలు మూర్తిభవించిన బసవయ్య బండికి సరిపోయాడు. బండి లాగించి ట్రయల్ చూశారు. ఈ మహాసంసారాన్ని లాక్కెళ్తున్న భగవంతుడిలా ఆ బండిని నెమ్మదిగా హుందాగా లాక్కెళ్తున్న బసవయ్య అందరి మన్నలకు పాత్రుడయ్యాడు. బండివాడు బసవయ్యను ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు. రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ కూడా తినకుండా సౌజ్ఞలతో నీళ్ల బండి లాక్కొస్తున్నట్టు చెప్పాడు. మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడ్డది. తనే స్వయంగా తెలగపిండి, పొట్టు వగైరా తినిపించేది బసవయ్య చేత. 2 పూటల ఉలవ పిండి పెట్టించేది. బసవయ్య అన్ని తాపీగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతట తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు. ఆహా, ఇది ఎద్దు కాదే, ఇది మనిషి కాదు, మనుషులకింత జ్ఞానం ఎక్కడిది, కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను మెచ్చుకునేవారు. ఉన్నట్లుండి మా బండివాడు తల్లిపోయిందని సడన్ గా వాళ్ళ ఊరు వెళ్లిపోయాడు. వాడు వెడుతూ ఎవరినో తెలిసిన వాడిని బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్లిపోయాడు. ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చలా. వాడు జట్కావాడు కావడం, బీడీలు తాగడం, వాడి ప్రవర్తన చూసి వీడొట్టి రౌడీ వెధవే అన్నారు మా అత్తగారు. కొత్తవాడు మా అత్తగారికే కాకుండా మా బసవయ్య కూడా నచ్చలేదు. మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చరుపు చరిచాడు. బసవయ్యకు ఓర్పు ఎక్కువ కనుక తమాయించుకున్నాడు. కొత్తవాడికి అడ్రస్ తెలియదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికిచ్చారు. బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య. అందుకే అది ఎద్దు కాదే మహర్షి అన్నారు మా అత్తగారు. వచ్చిన
రెండో రోజు నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం 4 గంటలైనా రాకపోవడం చూసి, ఏమిటి కొత్త వెధవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదే అంటూ మా అత్తగారు ఆదుర్తా పట్టం మొదలెట్టారు. సాయంత్రం 6 గంటలకు తోలుకొచ్చాడు బండిని తూరుతూ. ఆ రాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు తన వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు తను వెతకడం మొదలెట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండివాడిని అనుమానించారు. ప్రొద్దుటే బసవయ్యకు తెలగపిండి, ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు. అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడుతూ ఉండడం చూశానే, పోనీ వాడిని పోలీసులకు పట్టిస్తే అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు. ఏం చేయాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబును వర్ణిస్తూ అవి రెండు తనకు చేసిన సేవను, ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని, ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుంచి గ్రహించబడ్డది, ఆ పాత్రలన్నీ ఏనాటివో, ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచం, చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ చెప్తూ కంటతడి పెట్టారు. పోనీలేమ్మా ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చినా ఆ కంచం, చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు. ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు. వాడిని చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా కొత్త బండివాడి మీదనే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు. మన్నాడు కొత్తవాడిని తోట పని చూస్తుండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు. వీడికేమొచ్చిందో తెగులు అని సణుక్కుంటూ నా కంచం, చెంబు ఏమైనాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెళ్ళలో గంటల చప్పుడు వినిపించింది. మరుక్షణంలో మా పాత బండివాడు పెద్దమ్మగారు, పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. ఏమిట్రా ఏమైంది అంటూ మా అత్తగారు ఎదురెళ్లారు. వాడు సంతోషంతో ఉక్కిరిబెక్కిరై మాటలు రాక అవస్థపడి, మీ వెండి కంచం, చెంబు దొరికినాయి అమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాత గుడ్డల మూట విప్పి చెంబు, కంచం బయటికి తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాడిని ఎంతో మెచ్చుకుంటూ 100 ఏళ్లు బతుకమని దీవించారు, ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ. వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయి అన్నాడు. బసవయ్యకి ఎట్లా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య ఎద్దు కాదు పెద్దమ్మగారు, నిజంగా ఇది బసవేశ్వరుడు, మనమంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్యే లేకపోతే మీ కంచం, చెంబు దొరికేవి కావు. అవునా? అవునమ్మగారు, నేను ఈడ నుంచి బండి కట్టుకుని వెళ్లాను కదండి, నేను ఎప్పుడూ నేరుగా మన పాతింటికెళ్లి నీళ్లు తీసుకుని ఎక్కడ ఆకుండా ఇంటికొస్తానండి, అది అలవాటు. ఈ రోజు పోతూ ఉంటే సడన్ గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య. నాకు ఆశ్రయం వేసి, ఏందిరా ఇది బసవయ్య ఇక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి, ఎద్దు బల్లే తెలివైందే, నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాడలే, అందుకు ఆగింది అన్నాడు. బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం మెచ్చుకునేదమ్మగారు. మళ్లీ బయలుదేరాను. నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్ గా మలుపు తిరిగి ఒక సందులోకి బండిని లాక్కుపోయింది. నేను ఎంత మళ్లించాలని చూసినా నా వల్ల గాల. పక్కన మురికాలో పక్కన చిన్న చిన్న గుడిసెలు, ఆ సందులో బండి వెళ్లడమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటెడుతున్నావని నేను అడుగుతుండగానే ఒక గుడిసె ముందు ఆగాడు బసవయ్య. కిళ్ళి కొట్టుకాడ ఆగినట్టాగిందే అని అనుమానం కలిగింది. బండి సప్పుడిని లోపల నుంచి ఓ పడుసుపిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యో నువ్వు, మామ రాలేదా అంది. ఓహో అనుకున్నా. బండి దిగి గబగబా లోపలికెళ్లా. నాకు అనుమానం ఎక్కువైంది. ఓ పాసికేసి చూద్దాం పారుతుందేమో అనుకుని, చూడమ్మాయి మీ మామ చాలా ఇబ్బందిలో ఉండాడు, వాడేమైనా నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్నా రహస్యంగా దాని చెవు దగ్గరికెళ్లి. మొదట బిత్తర చూపులతో తటపటాయించి తర్వాత అవునని తలూపింది. రొట్టిరిగి నేతిలో పడ్డదని ఆ పిల్ల తల్లికాడ చెప్పా. వాడిని పోలీసులు పడ్డాదని ఆ పిల్ల తల్లికాడ చెప్పా. వాడిని పోలీసులు వెతుకుతున్నారు, పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. పోలీసులు మీ గుడిసె మీద పడతారు కాసేపట్లో అని. ఆ ముసల్ది బాబోయ్ అని పెద్ద కేకేసి నా 2 చేతులు పట్టుకుని, చూడు బాబు, ఆ ముదనష్టపాడు ఒక ఎండి కంచం, చెంబు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు. నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధి గడ్డి తిని దాచిపెట్టా. ఇదిగో అట్టనే పెట్టిలో పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చి, అది వాడి చేతికే ఇచ్చేయమని పోలీసులకి ఈ సంగతి చెప్పొద్దని బతిమిలాడింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావడం. నీళ్లు కూడా తేలే పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే, హౌరా హౌరా ఎంత పని, ఏం సంగతి, ఆ జట్కా విధవ ఒట్టి దొంగ విధవని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయింది. ఏడి నా బసవయ్య, నా మహర్షి ఎక్కడా అంటూ గబగబా బయటకొచ్చి బండి కట్టి ఉన్న బసవయ్యను పొగడతలతో ముంచెత్తారు మా అత్తగారు. దీర్ఘాయుషుతో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేము తిన్నాం. ఆ రోజు నుంచి మా నీళ్ల బండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడ్డది. బండివాడు మారినప్పుడు పొరపాటును కూడా ఏ కుట్టు దగ్గర బండి ఆపేవాళ్లు కాదు. బసవయ్య అంటే బండి వాళ్లకు హడల్. విన్నారుగా మన భానుమతి రామకృష్ణ గారి అత్తగారు నీళ్లబండి బసవయ్య అనే సరదా ముచ్చటను. వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.